హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము డే 2 మాట, అరకులో డే 2 అండి. ఇది డే 2 బుర్రా కేవ్స్కి వెళ్ళే దారి మాట. ఆ సరౌండింగ్స్లో ఈ షాప్స్ అవన్నీ ఇక్కడ ఇవన్నీ మాట. బిర్యానీ ఫేమస్ కదా, బ్యాంబూ బిర్యానీ ఫేమస్. బ్యాంబూ బిర్యానీ అంతా చాలా ఉంటుంది. ఈ సరౌండింగ్స్లో చేస్తూ ఉంటారు వేడివేడిగా. సో ఈ సరౌండింగ్స్లో ఈ షాప్స్ చాలా ఉంటాయి అన్నమాట. మేమైతే చాలా తీసుకున్నాం ఇక్కడ. ఇది వుడెన్తో చేసినవి అని చాలా ఉంటాయి, చెక్క బొమ్మలు అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఇది బుర్రా కేవ్స్కి వెళ్ళే దారి. ఇలా లోపలికి వెళ్తే ఎంట్రన్స్ వస్తుంది. అక్కడ ఎంట్రీ టికెట్స్, రేట్స్ అన్నీ బుర్రా కేవ్స్ హిస్టరీ అంతా ఇస్తారండి. ఇదంతా బుర్రా కేవ్స్కి వెళ్ళే దారిలో ఉండే షాప్స్, చిన్న షాప్స్. ఇక్కడంతా చాలా దూరం నడాల్సి వస్తుందిలేండి. అంటే లోపలికి వెళ్ళడానికి ఉంటుంది, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ పైనే ఉంటుంది. అక్కడి నుంచి లోపల ఫుల్ గృహాలు కదా, అవన్నీ కేవ్స్ కదా. ఆ లోపల స్టెప్స్ అవి చాలా ఉంటాయండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం కష్టమే, కొంచెం మిడిల్ ఏజ్ వరకు ఓకే, కానీ కొంచెం పెద్దవాళ్ళు అయితే స్టెప్స్ ఎక్కడం అవన్నీ చాలా కష్టం. మేమైతే ఏదో అప్పుడే భోజనం చేసి బయలుదేరాం. మేము అక్కడే బ్యాంబూ బిర్యానీ అండ్ బ్యాంబూ చికెన్ అంతా ట్రై చేసి తినేసి వెళ్ళామంటే. ఇక్కడ టికెట్స్ రేట్, టికెట్ 80 రూపీస్, పిల్లలకి 60 రూపీస్ అలా ఉందండి. ఇది లోపలికి కరెక్ట్గా వెళ్ళే దారి మాట. ఇదంతా బుర్రా కేవ్స్ ఎంటర్ అవుతున్నాం మనం లోపలికి. స్టెప్స్ మాట, ఇలా డౌన్కి వెళ్ళిన తర్వాత చాలా స్టెప్స్ ఉంటాయి. అరకు ట్రిప్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బుర్రా కేవ్స్ అండి. బుర్రా కేవ్స్ చాలా ఫేమస్ అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము. నేను చాలాసార్లు విన్నాను ఫేమస్ అని, చాలా బాగుంటాయని. అందుకని ఈసారి ఎలాగైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకుని. ఇదంతా హిస్టరీ అన్నమాట. బుర్రా కేవ్స్ హిస్టరీ ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. చాలా పేషెన్స్గా చదవాలి మనం. కానీ బుర్రా కేవ్స్ విజిట్ చేయాలంటే గైడ్ని అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి, మంచిది, అన్నీ తెలుసుకోవచ్చు. మేము అయితే గైడ్ని పెట్టుకున్నాంలేండి. గైడ్ని పెట్టుకొని వెళ్తాం. మేము ఎలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు గైడ్ని పెట్టుకుంటాం. ఎందుకంటే దాని గురించి ఏదో అంత కష్టపడి మనం వచ్చేసి చూసేయడం కాకుండా దాని గురించి తెలుసుకోవాలి కదా, పిల్లలకి కూడా చెప్పాలి, ఫ్యూచర్లో యూస్ అవుతుంది. ఇది ఎప్పటి నుంచి, ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇది ఉన్నదంటండి. మామూలుగానే అరకు ట్రిప్ అంటేనే బుర్రా కేవ్స్ వెళ్ళాలి అని అంటారన్నమాట. ఇది ఇండియాలోనే డీపెస్ట్ కేవ్స్ అంటండి. ఈ కేవ్స్ ఏమో అరకుకి 40 కిలోమీటర్ల దూరంలోనూ, వైజాగ్ నుండి ఏమో 90 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్నాయండి ఇవి. ఎంట్రీ ఫీజు మీకు తెలిసిందే, 80 రూపీస్, పిల్లలకేమో 60 రూపీస్. కొన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ మాట నేచురల్గా ఫామ్ అయిన గృహలండి ఇవి. మేము ఒక గైడ్ని పెట్టుకొని వెళ్ళామని చెప్పాం కదండి. ఆ గైడ్ అయితే మాకు ఈ సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నాను అనమాట. దానివల్ల నేను వీడియో ఇంకా లోపలికి వెళ్ళలేదు. అండ్ సరౌండింగ్స్ నేను కూడా వీడియో తీస్తున్నాను అనమాట. గైడ్ అయితే ఒక స్టోరీ కూడా చెప్పారండి. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. మాకైతే చాలా బాగా అనిపించింది స్టోరీ. చాలా ఇంట్రెస్టింగ్గా విన్నాం మేము ఒక 9 మెంబర్స్ వెళ్ళాం కదా. మేము 5 పెద్దవాళ్ళు, 4 మంది పిల్లలు అన్నమాట. మా అమ్మాయి కొంచెం పెద్దది, అదే మా అమ్మాయితో చేసి 4 పిల్లలు అన్నమాట. సో మేము ఈ స్టోరీ అంతా మాకైతే చాలా బాగా నచ్చిందన్నమాట. చూడండి, కరెక్ట్గా ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. అక్కడి నుంచి ఇక్కడ వరకు మనం నడుచుకుని వచ్చాం లోపలికి. చాలా 1.5 కిలోమీటర్ అలాగ ఉండే ఉంటుంది. మా తిన్నదంతా అరిగిపోయింది అన్నమాట. కేవ్స్లోకి మనం ఎంటర్ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు మాకు ఒక స్టోరీ కూడా చెప్పారండి దీని గురించి. ఒక ఆవుల కాపరి తన ఆవుని ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడంట ఈ కేవ్స్ కనిపించాయంటండి. ఇవి అప్పుడు ఎప్పుడో ఎన్నో మిలియన్స్ బ్యాక్ మాట ఈ స్టోరీ. ఒక ఆవుల కాపరి తన ఆవు మిస్ అవుతే ఆవుని ఎత్తుకోవడానికి వచ్చినప్పుడు ఈ గృహలు కనపడ్డాయంట. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం సహజంగా ఏర్పడిన గృహలు అంటండి ఇవి. వాటర్లోని హ్యూమిక్ యాసిడ్ అండ్ సున్నపు రాయిలోని కాల్షియం బైకార్బోనేట్తో కలిసి కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల ఖనిజాలను కరిగిస్తుంది అంటండి. దానితో రాళ్ళు క్రమక్రమంగా కరిగిపోతాయంట. ఇక్కడ నుండి కొన్ని రాళ్ళు కోస్తాని రివర్ ఉంటుందండి, దాని వైపు ఫ్లో అవుతాయంట. దానివల్ల ఈ కేవ్స్ ఫామ్ అయ్యాయంటండి. ఈ లోపల గృహాలన్నీ అండి
చూడండి ఇలా కలర్ఫుల్గా ఉంటాయి, లైట్స్తో ఉంటాయి. లోపల లైట్స్ ఉండటం వలన ఈ కలర్ఫుల్గా ఉండడం వల్ల దీనికి ప్రత్యేక అందం కూడా వచ్చిందండి. భలే ఉంటాయండి. బ్లూ కలర్, గ్రీన్ కలర్, పర్పుల్ కలర్ అని, రెడ్ కలర్ అని, పింక్ కలర్, చాలా డిఫరెంట్ రెయిన్బో కలర్స్లో ఉంటాయన్నమాట. దీన్నేమో స్టలాగ్నైట్స్ అని అంటారు అనుకుంటా. దాని పేరు స్టలాగ్నైట్స్ ఏదో చెప్పారు, దాని పేరు స్టలాగ్నైట్స్ అంటారు. స్టలాగ్నైట్స్ గృహాలు అంటారండి. అవి చాలా చెప్పుకొచ్చారు. నాకు తెలిసిన స్టోరీ అయితే నేను చెప్పాను, నాకు తెలిసినంతవరకు ఇది స్టోరీ. ఈ లోపల ఇంకోటి ఏంటంటే, లోపల ఇలాగ వెళ్తూ ఉంటే ఈ షేప్స్ కూడా అంట ఆ వాటర్ పడడం వలన ఆ వాటర్ ఎక్కడైతే పడుతుందో ఆ వాటర్ వలన వచ్చిన షేప్స్ ఏనంటండి అవి. అంతే తప్ప దానికి అవి ఎవరు చెక్కలేదు, ఏమీ చేయలేదు. దానికి అది ఆటోమేటిక్గా వాటర్ పడడం వల్ల, ఇవన్నీ పడడం వల్ల వచ్చిన ఆ షేప్స్ అలాగ వచ్చినాయన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాగే లోపలంతా చాలా కలర్ఫుల్గా లైటింగ్తో ఉంటుంది. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అయితే కాళ్ళు ఎప్పులు కూడా పోయినాయన్నమాట. ఈ లోపల కేవ్స్ చూడగానే మేము సూపర్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ అంటే ఈ లోపలికి ఇలా వెళ్తూ ఉంటే మనకి ఒక శివుడి విగ్రహం కూడా ఉంటుంది. ఆ శివుడిని దర్శించుకోవడానికి మనం లోపల మళ్ళీ స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ అంతా ఎక్కి పైకి వెళ్ళాలి. ఎప్పుడంటే ఇది వస్తుంది కదా మనకి శివరాత్రి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ చాలా ఇంకా జనం ఉంటారంట. అసలు ఇప్పటికన్నా ఇంకా డబుల్గా త్రిబుల్ కూడా ఉండొచ్చు. అప్పుడైతే ఎంట్రీ ఫీజు కూడా ఉండదంటండి. శివరాత్రికి అయితే ఎంట్రీ ఫీజు ఉండదని చెప్పారు ఆయన గైడ్. ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉండదు, కానీ చాలా జనం ఉంటారు. మనం అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు. చాలా బాగుంటుందంట శివరాత్రికి. శివలింగం చూడండి, ఇక్కడ ఒక శివలింగం ఉంటుందని చెప్పాను కదా. ఇది కింద ఉన్నది, పైన ఒకటి ఉంటుంది. ఆ దర్శించుకోవడానికే పైన చాలా స్టెప్లు ఎక్కాలండి. అందరూ వెళ్ళట్లేదు. ఈ శివుడి ఫోటో పెట్టారు కదా, ఇక్కడ ఏంటంటే వాటర్ ఆటోమేటిక్గా పడుతుందంట. మన చేయి పెడతా ఉంటే ఒక డ్రాప్ వాటర్ పడుతుందంట. అక్కడ లైట్ వేసి చూపిస్తున్నారు చూడండి గైడ్. అక్కడి నుంచి ఒక డ్రాప్ వాటర్ పడుతుంది, వెయిట్ చేయండి అంటే అలా మా అమ్మాయి ఇలా చేయి పెట్టిందన్నమాట. పైనుంచి ఒక డ్రాప్ వాటర్ పడుతుంది, వెయిట్ చేయండి అంటే మేము వెయిట్ చేస్తున్నాం, చూద్దాము నిజమా కాదా అనేటప్పటికి నిజంగానే ఒక డ్రాప్ వాటర్ పడుతుంది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చేతులు రాసేసుకొని ఓం నమః శివాయ అని అనుకుంటా అన్నమాట. ఇలాగ దీనికోసం నేను వీడియో తీసిన, డ్రాప్ వాటర్ చూపిస్తాం కదా అని వీడియో అయితే లాంగ్ తీసాను అనమాట. ఫైనల్గా పడ్డది, అది ఇంకా చూపిస్తాను చూడండి. డ్రాప్ వాటర్ పడ్డది, కొంచెం టైం పడుతుంది కానీ నిజంగానే ఆయన చెప్పింది కరెక్టే పడ్డది అనమాట. ఎక్కడైనా ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తే లైట్ వేసి మాకు చూపించేవారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవారు గైడ్ అయితే. గైడ్ తీసుకున్నది ఒక 300 రూపీస్ అడిగేది, కానీ మేము 500 ఇచ్చాము. బాగా చెప్పారని డబ్బులు తీసుకున్నా కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన అయితే. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్తేనండి అక్కడ ఒక స్టెప్స్ అవి ఉంటాయి. అమ్మ మేము సగం ఎక్కేసి దిగిపోయాం, ఎందుకంటే అక్కడ వాటరీగా స్లిప్పీగా ఉంది. మా గ్రూప్లో అయితే 2 వెళ్ళేసి చూసేసి వచ్చామంట. పైకి వెళ్ళి చూడండి, కనిపిస్తుంది చూడండి పైన, చాలా పైన అన్నమాట. వెళ్ళొచ్చు అనుకుంటే మేము ఇప్పటికే అన్ని స్టెప్స్ ఎక్కి ఇంకా పైకి వెళ్ళాలంటే కష్టం అనిపించి మేము వెళ్ళలేదు. కానీ చిన్న విగ్రహం ఉంటుంది, శివుడి విగ్రహం అని చెప్పారన్నమాట. మేమైతే ఏదోలాగా అక్కడ వరకు వెళ్ళాము. మా అబ్బాయి అయితే వెళ్ళిపోతానని ఒకే ఏడుపు, వాడైతే వెళ్ళిపోయాడు అన్నమాట. పైకి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఎక్కేసాడు, దిగడానికి ప్లేస్ లేదు, చాలా జనం ఉన్నారని ఇంకా బ్యాక్ వచ్చేసాడు అనమాట. ఇలాగే ఉండి ఉంటాయి గృహాలన్నీ, చాలా బాగుంటాయి. మీరు కానీ అరకు వస్తే కంపల్సరీ ఇది మిస్ అవ్వకుండా చూడండి. అరకులో మస్ట్ విజిట్ ప్లేస్ అని అయితే నేను చెప్తాను. ఇది ఎక్కడ చూసినా ఇలాగ వాటర్ అక్కడక్కడ. ఇక్కడ ఏంటంటే ఎంత ఎండ వచ్చినా బయట ఎండగా ఉంటుంది, కానీ ఈ లోపల మాత్రం ఎండ రాదు, వర్షం కూడా రాదంట, ఏమీ రాదు. అక్కడ హోల్స్ అన్నీ గ్యాప్లుగా ఉన్నాయి, కానీ లోపలికి అసలు వర్షం కూడా రాదంటండి. ఇది చెప్పాం కదా, అది ముందు ఏదో ఇలాగ పడడం వల్ల వచ్చిన కేవ్స్ అంటే ఇవి. ఇదంతే, ఇంకా లోపలికి వెళ్తే ఇలాగ ఇంకా ఫుల్ కలర్ఫుల్గానే ఉంటాయి. ఎక్కడ చూసినా ఫొటోస్ తీసుకుంటే మేము చాలా పిక్స్ తీసుకున్నాం, కానీ మన ఫేసులు సరిగ్గా రావు. ఆ కేవ్స్ మాత్రం కలర్ఫుల్గా వస్తాయి. దానికోసం అందరూ ఫొటోస్ తీసుకున్నారు మోస్ట్లీ. నాకైతే చాలా బాగా నచ్చింది, అందుకనే వీడియో ఇంకా లెంతీగా తీసేసాను అనమాట.
ఏదోలాగా అప్లోడ్ చేద్దాం అందరూ చూస్తారు కదా అని. చూడండి ఇదంతా ఎంత బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ షేప్లో అయితే చాలా చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి అరకులో. యాక్చువల్గా అరకు ట్రిప్లో మేము 2 days ఉన్నాం కదా, 2 daysలో కూడా మేము సెకండ్ డే చూసాం. మేము ఫస్ట్ డే మేము చాపరాయి ఇవన్నీ విజిట్ చేసాము, కాఫీ ఫ్యాక్టరీ అవన్నీ, కాఫీ ట్రీస్ చాలా విజిట్ చేసాం. కానీ నేను ఆ వీడియోస్ అన్నీ నేను ఎక్కడెక్కడో మిస్ అయినాయి, అన్నీ చూసి పెట్టడానికి లేట్ అవుతుందని ఫస్ట్ బొర్రా కేవ్స్ చాలా ఫేమస్ కదా అని అది పెట్టేశారు కూడా. నా అరకు ఫస్ట్ పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడలేదంటే చాపరాయిది హోటల్ డీటెయిల్స్ అన్నీ నేను హోటల్ అంతా వీడియో తీసాను, ఎంత రేట్స్ అన్నీ చెప్పాను. చూడలేని వాళ్ళు చూడండి ఒకసారి, లింక్ షేర్ చేస్తాను. ఓకే అండి, చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండానే. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేయాలంటేనే చేస్తారు, నేను ఎప్పుడు అడగను, మామూలుగా అడుగుతున్నాను. మీకు నచ్చినట్టయితే కనుక ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ అండ్ కామెంట్ కంపల్సరీ. సబ్స్క్రైబ్ అయితే మీ ఇష్టం, నచ్చితే చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుగుతాను. నేను ఇంకా వేరే జార్జియా ప్లేసెస్ అన్నీ వెళ్ళాము. ఆ వీడియోస్ అంతా కమింగ్ సూన్. టైం లేకపోవడం వల్ల లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం నా వీడియోస్ ఫాలో అవ్వండి, నా ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ. Música